భగవద్గీత 13th చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగంలో 8th శ్లోకం. అమానిత్వం దంభిత్వం అహింసా క్షాంతిరాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. ఇంతకు ముందు శ్లోకాలు అయితే క్షేత్ర యొక్క స్వరూపం గురించి, వికారాలు లేకుండా ఉండగలగాలి, అయితే వికారాల సహితంగా అంటే వికారాలు ఉత్పత్తి కారణము, అలాగే వికారాల రహితంగా ఉండటానికి కారణం అన్నది ఆ క్షేత్రమే. ఏదైతే ఈ క్షేత్రంలో 24 తత్వాలతో కూడుకుని మనస్సు బుద్ధి అహంకారంతో కలిపి, అలాగే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచభూతాలు మళ్ళీ తన్మాత్రలు ఇవన్నీ కలుపుకుని 24 ఉన్నాయి అని చెప్పారు. అందులో మళ్ళీ ఈ 24 ఉన్నప్పటికీ కూడా ద్వంద్వాతీత స్థితికి నువ్వు వెళ్ళకపోతే సుఖం దుఃఖం లాభం నష్టం ఇవన్నీ కూడా మళ్ళీ వికారాలు పెంచుతాయి. అంటే వికారాలు కలగటానికి వికారాలు కలగకుండా ఉండటానికి ముఖ్యమైన కారణం ఈ క్షేత్రం. అంటే ఈ క్షేత్రాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటున్నావు, దానివల్ల దీంతో మళ్ళీ ఏం చేస్తున్నావు అన్న దాన్ని బట్టే మనకి వికారాలు రావటం, వికారాలు లేకుండా ఉండగలగటం రెండు ఈ క్షేత్రం వల్లే అవుతున్నాయి అని చెప్పి. అంటే లక్షణాలు ఎలా ఉంటున్నాయి, దేనికి సాన్నిధ్యంగా ఉంటే, దేనికి దగ్గరగా ఉంటే, ఎటువంటి పనులు చేస్తే, ఎటువంటి ఆలోచనలు చేస్తే, ఎటువంటివి నేను ఆలోచిస్తున్నాను ఆచరిస్తున్నాను, మళ్ళీ ఎటువంటివి వింటున్నాను, అన్నీ మళ్ళీ ఎలా ఆహారాన్ని తీసుకుంటున్నాను, ఏది తింటున్నాను, ఎంత తింటున్నాను, ఇలా అన్నీ కలుపుకుని వికారాలు రావటానికి వికారాలు తొలగిపోవటానికి లేకపోతే స్థిరత్వాన్ని పెంచడానికి కూడా ఉన్నది ఈ క్షేత్రంలోనే. ఇక్కడ మళ్ళీ అందుకే అమానిత్వం అంటే ఈ 24 తత్వాలతో కూడుకుని ఈ క్షేత్రంలో ఏవైతే ఉన్నాయో నువ్వు ఎలా ఉండాలి, అమానిత్వం అంటే నేనే శ్రేష్టము అన్న భావన లేకుండా. ఎందుకు, చరాచర జీవరాశులు సమస్త సృష్టిలో భాగమైన ప్రతిదీ కూడా అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, పరమాత్మ నుంచి వచ్చాయి. పైగా ఈ శ్రేష్టత్వం నేను ఏదైతే కొంతమంది కన్నా నేను కొన్ని బాగా చేయొచ్చేమో, కొంతమంది బాగా చేసినవి నాకు అసలు రాకపోవచ్చు, అంత మాత్రాన వాళ్ళు ఎక్కువ కాదు నేను తక్కువ కాదు. అంటే ఇక్కడ అర్థము అమానిత్వము అంటే అందరూ సమానమే, ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు. అలాగే నాకు కొన్ని రావటం చేత నేనేమి పెద్ద ఘనకార్యం చేసినట్టు కాదు, ఇక రావటానికి కారణం కూడా నేను కాదు, ఆ పరమాత్మ అనుగ్రహించి ఈ రూపంలో ఇక్కడ ఈ సందర్భానికి ఇలా నేను కొన్ని క్రతువుల ద్వారా చెయ్యటానికి అన్నిటికీ మూలం పరమాత్మ అన్నది పరమ వాస్తవం. ఇచ్చింది వినియోగించుకోవటానికి కూడా మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఇచ్చింది కూడా పరమాత్మ, నేనన్నది నిమిత్తము అన్న జ్ఞానం కలిగి, అందుకుని అక్కడ నేను శ్రేష్ఠుడు అన్న భావన లేకుండా ఉండటమే అమానిత్వం. అలాగే దంభిత్వం, దంభం లేకుండా డాంబికాలు అంటారు, గొప్పలు చెప్పుకోవటాలు అంటారు, లేనిది ఉన్నట్టు అంటే అబద్ధాలు ఆడటం. ఇప్పుడు నాలో నిజంగా అందరూ కూడా సుగుణాలతో ఉన్నారంటే ఎక్కడో ఒకక్కడ అరాకొర అవలక్షణం లేకుండా ఎవ్వరూ ఉండవు. కొన్ని వాటికి మనకి నచ్చుతుంది, కొన్ని వాటికి కోపం వస్తుంది, కోపం వచ్చినా అరుస్తాం. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చాలా చక్కగా వస్త్రాలు ధరించి ఉన్నట్టుగా కూడా మంచిగా నవ్వుతూ ఎంత ఏది జరిగిపోయినా సరే అరవకుండా ఏమీ చేయకుండా అని చాలా ప్రశాంతంగా వచ్చేస్తాం. ఇంటికి వచ్చాక ఎలా ఉంటాం మనం, అసలు స్వరూపం వచ్చేస్తుంది. ఎంతసేపు నటిస్తాం, జీవితాంతం నటించలేవు కదా, కాసేపు నటించగలవు, జీవితాంతం మనం నటించలేము. కాకపోతే ఎప్పుడైతే కొన్ని సుగుణాలు నాకు సహజమైన లక్షణాలు అయిపోతాయో నాకు నటించాల్సిన అవసరం లేదు, డాంబికంగా బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంతమంది ఎలా ఉంటారంటే నీ మీద నాకు ప్రేమ పొంగిపోయిందని అసలు ఎక్కడైనా సరే మాటలు దాగే ఉండవు, చేతలే ఉండవు. అక్కడ నిజంగా అంత ఉన్నప్పుడు అది కనిపించాలి కదా, అక్కడ చేతల్లో కనిపించాలి, మాటల్లో వినిపించక్కర్లా. చేతల్లో కనిపించిన దానికి మాటలు అవసరం లేదు. అసలు మీరంటే నాకు చాలా గౌరవం అండి, అదండి ఇదండి అంటారు. వాళ్ళు మళ్ళీ పక్కకు వెళ్ళిపోతే ఏమీ ఉండదు. మనిషి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా, ఇట్లాగే ద్వంద్వాలతో కాకుండా డాంబికాలతో కాకుండా నువ్వు చెయ్యగలిగేది చేతకాంది కూడా మనం అంతే సహజంగా అంగీకరించాలి. అన్నీ మనకి చేత కావు, నేను చేసేస్తాను నాకు వచ్చేసి ఎంత ఎంత గొప్పలకి పోకూడదు. ప్రతిదానికి పరిమితి ఉన్నది, రానివి నేర్చుకునే ప్రయత్నమే మనం చేస్తాం, దాన్ని కూడా నేను చాలా గొప్పగా చేస్తాను అనుకోవటం మళ్ళీ అవివేకం. ఎంత వచ్చిన వాళ్ళైనా సరే కొన్ని కొన్ని క్షణాల్లో మనం విస్మరించేలా కూడా అయిపోతుంది. ఎందుకు, విధి బలమైనది, ఏదన్నా అవ్వచ్చు. ప్రతిదానికి సిద్ధపడి ఉండి పైగా నేను ఎలా ఉండాలి అనుక్షణము. ఎప్పుడైతే నువ్వు
నేను శ్రేష్ఠుణ్ణి అన్న భావన తీసేస్తున్నావో ఇక్కడ మళ్ళీ గొప్పలు చెప్పుకో. ఇప్పుడు శ్రేష్టత్వం ఉంది, నేనే గొప్ప అనుకున్నప్పుడు ఏం చేస్తాను, ఇంకా నాలుగు ఎక్కువ చెప్పుకుంటాను, అది చేసేస్తాను, ఇచ్చేసేస్తాను. ఈ భావన లేనప్పుడు తర్వాత ఏమవుతుంది, ఇట్లాగా మళ్ళీ కృత్రిమగా ప్లాస్టిక్ నవ్వు అంటాం. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా నవ్వు రావట్లేదు, అక్కడ నవ్వాల్సిన సందర్భం లేకపోయినా సరే ఆహా ఓహో అని నవ్వుతూ ఉంటారు. అలా అని చెప్పి ముడుచుకుని కూర్చోమని చెప్పలేదు, పరిమితిలో ఉండటం నేర్చుకో, లేనిది ఉన్నట్టుగా అలాగా కల్పించుకుని చెయ్యాల్సిన అవసరం లేదు. సహజమైన స్థితిలో ఉండేలాగా, అంటే వికారాలు లేకుండా ఎప్పుడు సచ్చిత్ ఆనంద రూపంగా నేను అంత సహజంగా ఉండాలంటే క్రమేణా అన్నీ వదిలేసుకుంటూ ఉండాలి. ఈ వాసనలు వదిలిపోయినప్పుడు, వికారాలు వదిలిపోయినప్పుడు అప్పుడు నేను అంత నిర్మలంగా ఉండగలను. అందుకే ఇక్కడ ఈ రెండు ముఖ్యంగా చెప్పారు, అమానిత్వం, నంబిత్వం, ఇవి లేకుండా ఉండాలి. మూడవది అహింస, హింసించకుండా. ఎవరిని హింసించకుండా? పైగా హింస అన్నది నిజంగా కొట్టడం తిట్టడమే అని అనుకుంటాం, లేదే. మనం ఒక కర్మ చేస్తున్నాం అంటే మూడు రకాలుగా అని చెప్పారు, మానసికంగా చేస్తున్నాం, వాక్కు రూపంలో చేస్తున్నాం, చేతల రూపంలో చేస్తున్నాం. ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ రకాలు కూడా అందులోకే వస్తాయి, హింసే వస్తుంది. హింస లేకుండా ఉండగలుగుతాం. ఎవరికి? ఏ ప్రాణిని కూడా హింసించకుండా ఉండగలగటము. పైగా నన్ను నేను కూడా బాధించుకోకూడదు, ఎందుకంటే చరాచర జీవరాశుల్లో ఉన్నది పరమాత్మ అయినప్పుడు దీని మీద కూడా నాకు హక్కు లేదు, ఇది నాది కాదు అన్నది కూడా నేను గమనించుకుంటూ ఉండాలి. కానీ దీన్ని రక్షించుకునే భారం నాకు ఇచ్చాడు, దీంతో కొన్ని చేయటానికి నాకు పరిమితి ఇచ్చాడు, దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలన్న భావనలో ఉండాలి. అందుకే ఇక్కడ నేను శ్రేష్టము అన్న భావన లేకుండా, అలాగే కృత్రిమంగా ఉండకుండా, అలాగే హింసించకుండా ఉండాలి. అలాగే క్షాంతిర్ ఆర్జవం, శాంతి అంటే క్షమాగుణం ఉండాలి. ఎవరినన్నా క్షమించేసి మళ్ళీ వాళ్ళని ఇప్పుడు ఎలా అయితే అందరినీ కలుపుకోమని ఉన్నారు, కానీ పరిమితిలో ఉండాలి, గుడ్డిగా నమ్మక్కర్లే. అలానే ఎవరి మీద ద్వేషం తెచ్చుకోక్కర్లే. ఇప్పుడు కొన్ని కొన్ని నాకు రాసున్నప్పుడు అది ఎవరో ఒకరికి ఆ బుద్ధి కలగాలి, వాళ్ళు నన్ను బాధించాలి, అది అయిపోయాక అయిపోయింది అయిపోయినట్టు వదిలేసుకు మళ్ళీ అటువంటి జరగకుండా కూడా నేను చూసుకుంటూ ఉండాలి. అలా అని చేసిన వాళ్ళ మీద కూడా ద్వేషం పెట్టుకోకూడదు, క్షమించేయాలి. నేను అజాగ్రత్తగా ఉండటం వల్ల నేను కదా గుడ్డిగా నమ్మింది, తప్పెవరిది? మోసం చేసేవాడు ఎప్పుడూ ఉంటాడు, నా ఇంట్లోనూ ఉంటాడు, నేను కన్నవాళ్ళు కూడా నన్నే మోసం చేయొచ్చు, కానీ నమ్మటం నాది కదా తప్పు, తప్పు ఇక్కడ చేస్తున్నాను, అతిగా నేను గుడ్డిగా నమ్మటాన్ని నేను కదా చేసింది, అందుకని క్షమించేయాలి, క్షమాగుణంతో ఉండాలి. నాకు హాని జరగనంత వరకు క్షమాగుణం నాకు ఎక్కువ అని అనుకోవటం సులభం, కానీ మన పట్ల నిజంగా క్రూరాతి క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళని కూడా పరమాత్మ మీద భారం వేసి క్షమించగలగటం, అది అసలైనది సమర్పించుకోవటం అంటే. అలా క్షమాగుణం కూడా ఉండాలి. మళ్ళీ ఆర్జవం అంటే నిరాడంబరత. నిరాడంబరత అంటే ఇక్కడ నాకు నిజంగా కొన్ని ఉన్నాయనుకుందాం, ఆ ఉన్నవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే డిస్ప్లే చూస్తున్నట్టుగా అన్నీ చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు ఉన్నాయని పక్కనోడి దగ్గర నాకు సర్టిఫికెట్ ఎందుకు? నేను కష్టపడ్డాను, నాకు వచ్చింది, ఇష్టం ఉంటే వాడుకుంటాను, లేదా పక్కన పెడతాను, లేదా నా ఇష్టం వచ్చిన వాళ్ళు తెచ్చుకుంటాను. ఇవి నా దగ్గర ఉన్నాయి, ఇవి నా దగ్గర ఉన్నాయి, నాకు ఇంత ఉంది, నాకు ఇంత ఉంది, ఏదో మంది ఇవన్నీ అందరికీ స్టేట్మెంట్లు చూపించుకున్నట్టుగా అన్నీ ఇంట్లో ఉన్నాయని మళ్ళీ వేసుకుని తిరుగుతామా? చేత్త పట్టుకుని తిరుగుతామా ఇంట్లో ఉన్నాయని? లేదే. కానీ ఇక్కడ నువ్వు ఏది చూపించాలి అంటే ఆడంబరంగా ఉండటానికి వస్తువుల రూపంలో కాదు, గుణాలన్నీ తీసుకుని వెళ్ళాలి. నా జ్ఞానాన్ని పంచడానికి నేను సిద్ధంగా ఉండాలి, నా అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి రాంది రాదని, చేతగాంది చేతగాంది అని అది నేను గుర్తుపెట్టుకుని నేర్చుకునే ప్రయత్నం. ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఎవరు ఏది చెప్పినా నాకు రాంది చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి అన్నది పక్కన పెట్టి అది శిష్యుడిలాగా నేను నేర్చుకోవటము, అది నిరాడంబరత అంటే. వీళ్ళేంటి నాకు చెప్పేది, వీళ్ళ దగ్గర నేను నేర్చుకునేది, ఇవి కూడా ఉండకూడదు. నాకు రానిది అన్నది ఎంత వాస్తవమో వాళ్ళకు వచ్చు అన్నది కూడా అంతే వాస్తవం. నేర్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నేను మళ్ళీ శిష్యరికమే చేయాలి, అంతేగాని వీళ్ళు నాకన్నా చాలా తక్కువ, లేకపోతే వీళ్ళు నాకన్నా వయసులో తక్కువ, ఇక్కడ తక్కువ, అక్కడ తక్కువ, ఇన్ని లెక్కలు వెయ్యకూడదు. ఆ సమయాన్ని సందర్భాన్ని ఇచ్చింది పరమాత్మ, ఈ రూపంలో ఉంది పరమాత్మ, స్వీకరించే అవసరాన్ని అలాగే అక్కడ ఆ భావనతోనే దాన్ని స్వీకరించాలి. అందుకే ఆర్జవం అంటే సరళంగా నిరాడంబరంగా ఉండటము. ఆచార్యోపాసనం. ఆచార్యోపాసనం అంటే గురు సేవ. గురు అంటే నాకన్నా పెద్దవాడు అన్న కాదు భావన, నాకు తెలియంది నాకు చెప్తున్నారు. ఇప్పుడు అందుకే మనకి చాలా తేలిగ్గా ముందు గురువు ఎవరు? తల్లి, తండ్రి,
తర్వాత మనకి విద్య నేర్పిన వాళ్ళు, ఏ విద్య, అన్ని విద్యలు ఏదైనా సరే ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నాం అంటే గురుస్థానమే. మళ్ళీ అతిథి, ఎందుకంటే గురు రూపంలో ఉన్నవారు పరమాత్మ. ఆ విద్య రూపంలో ఎప్పుడూ కూడా ఏ దగ్గర నుంచి ఏది తీసుకున్నా సరే ఆ భావనతో తీసుకోవాలి. నువ్వేంట్లే నాకు చెప్పొచ్చావు అన్న భావన ఉండకూడదు. పిల్లలకు కూడా బోల్డ్ చెప్తూ ఉంటాయి. కొన్ని కొన్ని నిజంగా మనం కాలానుగుణంగా ఎదుగుతూ 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 కొన్ని కొన్ని అనుగుణాల కారణంగా అనుభవాలు ప్రభావం ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని విస్మరించేస్తూ ఉంటాయి. చాలా చిన్నవి ఉంటూ ఉంటాయి. అవి ఈ పిల్లలు భలే చక్కగా చెప్తూ ఉంటారు. అవి విన్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అవును కదా, నేను ఇది ఎలా మర్చిపోయాను, ఇది చాలా సూక్ష్మమైంది కదా, ఇది నిజంగా ఎంత ఆనందాన్ని ఇస్తుంది, అనవసరంగా నేను దీన్ని ఇలా చేయకుండా ఉండాల్సింది అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ గురు సేవ, గురు సేవ ఎలా చేస్తారంటే, ఇప్పుడు గురువుని స్వీకరించటం అంటే అర్థం ఏమిటి అంటే, ఈ గురువు రూపంలో ఉన్నది పరమాత్మ. ఆ సేవించుకున్నప్పుడు ఎలా చేయాలి అంటే, ఇప్పుడు కొన్ని కొన్ని పనులు మనం పిల్లలకి చెప్తాం. ఇది ఇక్కడ పెట్టంటే ఆగు, నేను ఇప్పుడే అలసిపోయాను, ఆగు ఇది తిన్నాక చేస్తాను, ఆగు ఇది అయ్యాక చేస్తాను అంటారు. కానీ చెప్పింది చెప్పినప్పుడు మాత్రం చేస్తే చెయ్యరు సహజంగానే. కానీ ఇక్కడ గురుసేవ అన్నది ఎలా ఉంది, ఇక్కడి నుంచి అక్కడ పెట్టు అంటే ఎందుకు పెట్టాలి, ఏం పెట్టాలి అని కూడా కాకుండా ఏది పెట్టాలి అని అడగటం, వెంటనే ఆ పని చెయ్యటం, అంతవరకే. గురువు ఇది చెయ్యకు అంటే మానేయాలి. గురు సేవలో దీక్షలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఆహారం తినడానికి కూడా ఆ గురువు ఎప్పుడైతే పరిమితి ఇస్తాడో, ఎంత ఇస్తాడో అంతే తింటారు. ఇంకా పెట్టంటానికి కానీ ఇంకా వద్దంటానికి కానీ దేనికి కూడా మనకి శక్తి లేదు అన్నట్టుగానే వాళ్ళ ముందు మనం నడుచుకోవాలి. అది సేవ. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు చేసేది సేవ, కానీ నీకు ఖాళీ ఉన్నప్పుడు చేసేదాన్ని సేవ అనరు. నీకు ఇష్టం వచ్చినప్పుడు చేసేదాన్ని సేవ అంటానికి కుదరదు. నాకు ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి చేస్తా అంటే కాదు, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు చెయ్యటం. ఇది గురు సేవ, త్రికరణ అంటారు. అందుకే మానసికంగా, వాచికంగా, కాయికంగా కూడా అలా భక్తి శ్రద్ధతో అక్కడ ఎప్పుడూ నిత్యము ఉండటము. పైగా ఎలా ఉండాలి, శౌచం. శౌచం అంటే శుచిగా. శుచిగా అంటే ఎలా, మళ్ళీ ఇక్కడ కూడా త్రికర్మణ అంటే మానసికంగా శుచిగా ఉండాలి, శారీరకంగా శుచిగా ఉండాలి, వాక్కు రూపంలో కూడా శుచిగానే ఉండాలి. శుద్ధి అన్నది ఎప్పుడూ ఉండాలి. స్థైర్యం ఆత్మ వినిగ్రహ. స్థైర్యం అంటే స్థిరంగా ఉండాలి, ప్రతిదానికి ఆవేశపడకూడదు, ప్రతిదానికి బాధకి లోనపడకుండా స్థిరంగా ఉండాలి. అలాగే ఆత్మ నిగ్రహణ అంటే ఇంద్రియాల నిగ్రహణ రావాలి. అలాగే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నిటితో కూడుకున్న ఈ శరీర మనస్సు అన్నది నిగ్రహానికి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆత్మ నిగ్రహం. అవి కూడా ప్రధానము. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. నేనే శ్రేష్ఠుడన్న భావాన్ని లేకుండా, కృత్రిమంగా డాంబికంగా లేకుండా, అహింస క్షమాగుణంతో మనోవాక్కాయలు అందు సరళంగా ఉండటం, శ్రద్ధ భక్తితో గురువుల్ని సేవించుకోవటం, బాహ్య అభ్యంతర శుచి అంటే బాహ్యంగా అంతరంగికంగా కూడా ఎప్పుడూ శుద్ధిగా ఉండి, అంతఃకరణ అన్నది స్థిరంగా ఉండాలి. మన శరీర ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహణలో ఉండాలంటే నా ఆధీనంలో ఉండాలి. ప్రతిదానికి చంచలత్వానికి లోబడకూడదు. ముఖ్యంగా కూడా ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే, నేను ఏదైనా చిన్న పని చేసినా సరే దానికి నేనే పబ్లిసిటీ ఇచ్చేసుకుంటాను, 10 మందికి తెలిసేలాగా చెప్పేసుకుని మళ్ళీ వాళ్ళు నన్ను పొగడాలి. ఇంకోసారి ఇంకోసారి అని అడుగుతా, ఎందుకు పొగడాలి, నీ వల్ల ఎవరికి లాభం వచ్చింది, అలాగే ఈ చెయ్యగలిగే అంత శక్తి సమర్థత నీకు ఇచ్చింది ఎవరు, నువ్వు ఏం తీసుకొచ్చావు, అసలు నీదన్నది ఏది ఉన్నది అన్న వాస్తవం తెలిసినప్పుడు, నేను ఇంత మంచిదాన్ని, నాకు ఇది నచ్చదు, నాకు అది నచ్చదు, నేను ఇలాగే చేస్తాను, నువ్వు ఇలాగే చెయ్యి, ఇన్ని మాట్లాడకూడదు. నీకు నచ్చింది అంటానికి, సర్వము దాన్ని పాటించడానికి మనం పరమాత్మలం కాదు. కాకపోతే పరమాత్మ ఇచ్చిన ఈ శరీరంతో ధర్మాన్ని పట్టుకుని ఉన్న కారణంగా, కొన్ని కొన్ని బంధనాల్లో ఉన్న కారణంగా కొన్ని కొన్ని చెయ్యవలసి వస్తుంది. దాన్ని నేను మళ్ళీ పరమాత్మ సేవ అన్న భావనతోనే చేసుకోవాలి. ఇంకా ఏ ప్రాణిని కూడా హింసించకుండా ఉండటం, మానసికంగా కూడా హింసించకూడదు.
శారీరకంగా హింసించింది తొందరగా పోతుందేమో కానీ మానసికంగా హింసించింది మాత్రం వాళ్ళు చచ్చేదాకా ఆ బాధ వాళ్ళకి తొలగిపోదు. అంటే నేను మానసికంగా ఒకరిని బాధించాను అంటే వాళ్ళు చచ్చినా సరే ఆ బాధతోనే చచ్చిపోతున్నారన్న వాస్తవాన్ని గ్రహించాలి. గురువుని సేవించటం, గౌరవించటము, అలాగే ఈ నా శరీరము, నా మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవటము, స్థిరంగా ఉండాలి. స్థిరమైన బుద్ధి అంటే ఇవన్నీ నాకు నిగ్రహంలో ఉంటేనే నేను స్థిరంగా ఉంటాను. లేకపోతే ఏమవుతుంది, చంచలత్వం కారణంగా నేను ప్రతిదానికి ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎందుకు కావాలి తెలీదు, ఎంత కావాలి తెలీదు, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. గమనించుకుంటూ ఉండాలి. ఈ క్షేత్రము చాలా ముఖ్యమైనది. దీన్ని అంత దుర్వినియోగం చేసుకోకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని చాలా జాగ్రత్తగా, ఇప్పుడు గాజు బొమ్మను ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే, ఎందుకంటే ఆడమరకు ఇట్ట పట్టుకుని అట్ట పెడుతున్నాను, అటు ఇటు పెడుతున్నానంటే ఏమో చేయి జారిందంటే పగిలిపోతుంది. పగిలిపోయాక ముక్కలు ముక్కలు అయిపోతుంది. దాన్ని అతికించుకోవడానికి కూడా వీలు కుదరదు. ఇది కూడా అలాంటిదే. అందుకే ఎలా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు నువ్వు పెంచుకుంటూ పోవాలి, అర్హతల్ని అన్నీ నువ్వు పెంచుకుంటూ పోవాలి. దీనికి ఒకటి ఇచ్చాడు కెపాసిటీ, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని నిజంగా నువ్వు సాధన చేయాల్సిన విధంగా ఈ శరీరంతో కనుక నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు చెయ్యరానిది ఏదీ లేదు అన్నట్టుగా అంత స్థితికి వెళ్ళిపోగలవు. అవి తెలుసుకోవాలి. అందుకే జ్ఞానము అన్నాడు పరమాత్మ. జీవితంలో ఆచరించాల్సినవి ఆచరించాలి, ఆచరించకూడని వదులుకోవటం, తెలుసుకోవటం అసలైన జ్ఞానం. మనిషి మనిషిలాగా బ్రతకటం. నేను గొప్ప అని అనుకోవటం కాదు, నేను ఇలా ఉండటానికి నాకు ఇన్ని సరిగ్గా ఇప్పుడు నేను చేసే పని దానికి సఫలం అవుతుంది అంటే కారణం ఏంటి, నాకు అన్నీ అనుకూలిస్తున్నాయి కాబట్టి అవుతుంది. ఆ అనుకూలం అన్నది నేను చేసుకున్నదా లేదే, నాకు ఇచ్చింది. ఆ కృతజ్ఞత నాకు ఉండాలి. ప్రకృతికి అనుసంధానమై నేను నడుచుకోవాలి. ఏదైనా సరే పొగిడించుకోవటం, నలుగురిని పక్కన పెట్టుకుని డప్పులు కొట్టించుకునేలాగా కాకుండా, నేను ఎవరి ద్వారా ఏవి పొందకుండా నాకు చేతనైన ద్వారా ఎవరికన్నా నేను ఇవ్వగలిగేలాగా, అలా ఎప్పుడూ ఉండేలాగా పరమాత్మ నాకు సహకరించేలాగా నేను నాలో ఉన్న వికారాలని క్రమేణా క్రమేణా వాసనని అన్నిటినీ కూడా తొలగించుకుంటూ ఉంటాను అని. ఈ తొలగించుకునేటప్పుడు భక్తి శ్రద్ధ ఉంటే ఏమవుతుంది, కొన్ని వ్రతాలు చేస్తాం, కొన్ని పూజలు చేస్తాము, ఇవన్నీ కూడా చెయ్యాలి అనుకుంటాం. ఇప్పుడు ఇది చేస్తే అది వస్తుంది అని సకామంతో చేస్తున్నా క్రమేణా ఏమవుతుంది, నిష్కామ స్థితికి వెళ్ళిపోతాం. మళ్ళీ నేను ఇంత చేస్తాను అంత చేస్తానని చెప్పుకోక్కర్లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మీకంటే ఏం ఖాళీ బాగా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇన్ని చేస్తున్నారండి, మాకు అంత ఖాళీ లేదండి, మేము బిజీగా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారో లేదో, లేకపోతే చెయ్యాల్సి వస్తుందో లేకపోతే వాళ్ళకి చెయ్యటం ఇష్టమో పక్కన పెట్టు. మీకు ఇష్టం కాబట్టి నువ్వు చేసుకుంటున్నావు, నాకు అవంటే పెద్ద ఇష్టం లేదు, పైగా నేను చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి నేను అవి చెయ్యలేను అంట. శ్వాస పీల్చటం అన్నది శరీరానికి ఎలా అయితే అవసరమో అది ఏం చేస్తుంది, నువ్వు ఇంకా నీ జీవితాన్ని జీవించటానికి ఆ శ్వాస అన్నది నిన్ను నిలబెడుతుంది. అయితే నేను ప్రాణం పోయే సమయం వచ్చింది, నేను ఇంకా పీల్చుకోవాలంటే నేను పీల్చగలనా, నాకు వచ్చే సమయం వెళ్ళిపోయే సమయం అయింది కాబట్టి నేను వెళ్ళిపోతాను. నేను ఇంకా ఉండాలని నేను అనుకుంటే ఉండిపోతానా, ఉండలేదు. అలాగే శరీర ధర్మం కొద్దీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏవైతే 24 తత్వాలు ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారో దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నిన్ను నువ్వు ఎలా అయితే ట్రైన్ చేసుకోవాలి. కెపాసిటీ క్వాలిటీ అన్నీ పెంచుకుంటూ పోవాలి. ఈ క్వాలిటీ క్వాంటిటీ ఇట్లా అన్నీ నువ్వు పెంచుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే నీ వల్ల నీవు ఉద్ధరింపబడుతున్నావు, చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అది ప్రసరింప చేయటం వల్ల వాళ్ళకు కూడా మళ్ళీ ఇటువైపుగా ఆ జ్ఞాన వైపుగా వెళ్ళేలాగా. ఇప్పుడు చిన్నపిల్లలు సాధారణంగా ఇంట్లో 2-3 ఏళ్ళు వచ్చేదాకా మనం ఎన్ని నేర్పుదామని ఎంత ప్రయత్నం చేసినా ఒక గంట అరగంట రోజు కూర్చుని వాడికి ఏదైనా నేను నేర్పే ప్రయత్నం చేస్తాను. కానీ తతమ 23 గంటలు నన్ను చూస్తున్నాడు, నన్ను చూసేది ఎక్కువ, నేను వాడికి చెప్పేది తక్కువ. నన్ను చూస్తూ వాడు కొన్ని నేర్చుకుంటాడు, ఇలా చేయొచ్చు ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడచ్చు ఇలా మాట్లాడకూడదు, ఇది తినచ్చు ఇది తినకూడదు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఆ గమనించడం కారణంగా అది 90% పట్టేసుకుంటాడు. కాసేపు నేను సమయాన్ని ఇచ్చి నేను అలా పెడతాను, దాన్ని ఇంకా స్థిరత్వం వస్తుంది. చెప్పిందే నేను చేస్తూ ఉన్నాను, నేను ఏది ఆచరించకుండా నువ్వు ఇలా చేయని చెప్తే వాడికి ఎక్కదు, వాడు చేయడు కూడా. పైగా చెప్పేది చేసేది రెండు కలవకుండా ఉన్నప్పుడు నాకు చెప్పే అర్హత కూడా లేదు. భక్తి శ్రద్ధతో మనం ఇన్ని ఆచరించినప్పటికీ కూడా నేను అందరికీ పబ్లిసిటీ ఇచ్చుకోని అవసరం లేదు. ఎవరి సర్టిఫికెట్ కావాలి మనకి, ఎందుకు కావాలి,
నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దీని ద్వారా ఎవరికి హాని లేకుండా, అందుకే అహింస. ప్రచారం అక్కర్లేదు. ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ కోసం అంటారు, లేకపోతే ఛానల్ మీద ఆధారపడి కొంతమంది జీవనం ఉంది కాబట్టి వాళ్ళకి జీతాలు ఎక్కువ రావాలని దానికి రేటింగ్ రావాలి. రేటింగ్ వచ్చిందంటే దాన్ని బట్టి ఇక్కడ ఎక్కువ వీళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ వీళ్ళకే వస్తాయి, వీళ్ళకి ఎక్కువ ఆదరణ వస్తుంది అన్నది వాళ్ళకి కావాలి. నీకెందుకు కావాలి? నువ్వు చేసే పనులకి. మనము అంత ధాంభికంగా జీవించక్కర్లేదు, కృత్రిమంగా జీవించక్కర్లేదు. భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు నాకు భక్తి ఉంది, భక్తి ఉందని నువ్వు చూపించుకోక్కర్లేదు. ఆ భక్తి నీలో ఉండాలి. అది ఎవరికి కనిపించాలి? 24 గంటలు కాదు కదా, నువ్వు పుట్టక ముందు నుంచి కూడా నేను చూస్తున్నవాడు, అసలు నీ పుట్టుకకి కారణమైన వాడు ఎప్పుడూ చూస్తానే ఉన్నాడు. నటించవసరం లేదు, సహజంగా ఉండాలి. ఆ సహజ స్థితి అన్నది పైగా ఎలా ఉండాలి? సుగుణాలతో ఉండాలి, సహజంగా ఉండాలి. ఇన్ని చెప్పింది ఎందుకు? క్రతువుల రూపంలో ఇన్ని వ్రతాలని అవని ఇవని ఎందుకు? సహజ స్థితి ఏదైతే సచ్చిత్తానంద స్వరూపమైన పరమాత్మ యొక్క సాన్నిధ్యం నుంచి వచ్చిన వాడే నువ్వు కూడా అలానే ఉండాలి, ఉండేవాడివి. కానీ ఈ వాసనల కారణంగా, ఈ వ్యామోహాల కారణంగా నువ్వు మళ్ళీ వికారాల కారణంగా దానికి దూరం అవుతున్నావు అన్న వాస్తవాన్ని గ్రహించుకోవటానికి. వేషభాషల్లో తేడా ఉండొచ్చు కానీ అలాగే తినే అలవాట్లు వాళ్ళు కొంతమంది కొన్ని రకాలుగా తింటారు, కొంతమంది వేరే రకాలుగా తింటూ ఉంటారు. అలాగే వస్త్రాలు వేరువేరుగా వేసుకుంటూ ఉంటాం. కాకపోతే భక్తి శ్రద్ధ అన్నది అందరికీ అవసరమే కదా. ఎలా అయితే ఊపిరి పీల్చుకోవటం, ఇప్పుడు నేను వేరే మతానికి సంబంధించిన దాన్నో, లేకపోతే వేరే భాష దాన్నో, వేరే ప్రదేశం దాన్నో అంటే నేనేమైనా ముక్కుతో పీల్చుకోకుండా ఇంకా దేంతో ఉన్నా పీల్చుకుంటానా? లేదే. ఎవరైనా అదే ముక్కుతో పీల్చుకోవాలి, ఎవరికైనా అవే తత్వాలు ఉన్నాయి శరీరంలో. అందుకే శరీరాన్ని హింసించకుండా, ఈ శరీరంతో వేరే వాళ్ళని కూడా హింసించకుండా, ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మానసికంగా, వాక్కు రూపంలో, శారీరకంగా కూడా నేను దీన్ని వాడుకుంటూ నేను జ్ఞానం వైపుగా నా పయనాన్ని సాధ్యమైనంత, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు, సాధ్యమైనంత నేను నన్ను నేను మలుచుకుంటూ జ్ఞానం వైపుగా, వికసన వైపుగా వెళ్ళాలి అన్న భావనతో ఉండాలి. అందుకే నేర్చుకోవటం అన్నది మరణం అయ్యేదాకా కూడా మనకి జరుగుతూనే ఉండాలి. అందుకే గౌరవం అందరికీ సమానంగా ఉండాలి, వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ కాదు. అలాగే ఏ ప్రాణినైనా సరే దేని రూపంలో కూడా మనం బాధించకూడదు. శౌచము అన్నది ఆహారంలో కూడా శుద్ధిని మనము అన్నపానాదులు, అందుకే స్నానం చేసి వంట చేయమంటారు ఎందుకు? ఇక్కడ నీ భావనలే మళ్ళీ అందులోకి వెళ్తున్నాయి, మళ్ళీ అదే తింటున్నావు. అందుకే యథాయోగ్యత, పవిత్రమైన ప్రదేశము, పవిత్రమైన ఈ శరీరం అంతరంగికంగా ఆచరణ కూడా అప్పుడు శుద్ధంగా ఉంటుంది. నీరు పట్టుకున్న, ఏ పదార్థాన్ని పట్టుకున్న అందుకే ముందుగా ప్రక్షాళన చేసి స్వీకరించమంటారు. బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి, పైగా ద్వంద్వాతీత, రాగద్వేషాలు లేకుండా, మోసం చెయ్యకుండా, వికారాలు లేకుండా అంతఃకరణ పవిత్రంగా ఉంటే అంతఃశుద్ధి అంటారు. ఈ శౌచం వల్ల ఏమవుతుంది అంటే నేను చేసే కార్యం కూడా ఇంకా చక్కగా చెయ్యగలను, స్థిరత్వం వస్తుంది. పవిత్రత నాకు తోడైనప్పుడు కష్టాలు ఆపదలు అందరికీ వస్తూ ఉంటాయి, భయానికి లోబడక్కర్లేదు. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సమభావంతో తీసుకోవాలి, సమంగా తీసుకోవాలి. నేను చేసేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఉంటే కామ క్రోధ లోభ ఇవన్నీ వికారాలు రావు. ధర్మాన్ని వదలకూడదు, కర్తవ్యాన్ని నుంచి వైదొలగకూడదు. ఇప్పుడు నా కన్న తండ్రి ఉంటారు, లేక నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద నాకు, లేకపోతే వాళ్ళు నన్ను బాధించేలాగా ఏదో చేసి నాకు నష్టం చేశారని వాళ్ళని ద్వేషించుకునే పిల్లలు ఎవరిది వాళ్ళే తెలుసుకుంటానని వదిలేస్తారు. కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వేదో నాకు అనుకూలంగా చేయలేదు, నాకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు, అందుకు నీ మీద ద్వేషం వస్తుంది. ఆ ద్వేషం ఎలా ఉంటుంది అంటే వాళ్ళని అన్ని రకాలుగా బాధించాలో అన్ని రకాలుగా బాధించగలుగుతారు. చేసిందంతా వీళ్ళే చేస్తారు, మళ్ళీ అవతల వాళ్ళు వీళ్ళతో మంచిగా ఉండాలి, వీళ్ళు ఉండట్లేదు కాబట్టి నేను చేశాను మళ్ళీ వీళ్ళే ప్రచారం చేసుకుంటారు. ఎవరు ఏం చేస్తున్నారన్న మనస్సాక్షి ఉంది, చూసేవాడు ఒకడు ఉన్నాడన్న జ్ఞానం ఉండాలి. చేసేది నేనే, కానీ అవతల వాళ్ళు నా పట్ల వ్యతిరేకంగా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తున్నానన్నది కూడా మంచిది కాదు. వాళ్ళు ఎలా ఉంటే మన బుద్ధి ఏమైంది? వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి వ్యత్యాసం లేకుండా మనం కూడా అలాగే చేసుకున్నప్పుడు ఇంకా నా విచక్షణ ఎందుకు, నా జ్ఞానం ఎందుకు, నేనెందుకు? ధర్మ అధర్మ తెలుసుకుంటూ ఏదైనా సరే సమర్పణ భావన సమర్పించుకోవటం అంటే ఏంటి?
ఇప్పుడు చుట్టూ ఉన్న చరాచర జీవరాశుల రూపంలో అందరిలోనూ ఆత్మ రూపంలో ఉన్నది పరమాత్మ అన్నది వాస్తవమైనప్పుడు ఏ కారణం చేత అయినా సరే వాళ్ళు ప్రలోభాలకి లోబడినా సరే, చెప్పుడు మాటలు విన్నా సరే, లేకపోతే అజ్ఞానం అన్నది వాళ్ళకి ఎక్కువైపోయి జ్ఞానం శూన్యమైపోయి అట్లాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే, దాని ప్రభావం నా మీద పడకుండా నేను స్థిరంగా ఉండాలి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ బుద్ధుల్లాగే ఉంటాం. ఇట్లా అయినప్పుడు కూడా దాన్ని అలాగే పరమాత్మకు సమర్పించుకుని, ఇవన్నీ నీకే సమర్పించుకుంటున్నా, ఇవన్నీ ఇచ్చింది నువ్వే, తీసుకునేది కూడా నువ్వే, నాదన్నది ఏదీ లేదని వదిలేయటం నేర్చుకోవాలి. అందుకే ఆత్మ నిగ్రహణ, అంతఃకరణ ఇంద్రియాలు అంటారు సహితంగా శరీరం చూపించేది పూర్తిగా ఇది నా వశంలో ఉండాలి, నేను పరమాత్మ వశంలో ఉండాలి. అందుకే సాధకుడు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపుగా వెళ్ళాలి. ఇచ్ఛానుసారంగా నిరంతరము సాధనలోనే లీనమైపోవాలి. ఆ స్థితికి నేను చేరితేనే అప్పుడు ఈ క్షేత్రానికి ఒక అర్థం పర్థం ఉన్నది. క్షేత్రాలు అందరికీ ఉన్నాయి, శరీరాలు అందరికీ ఉన్నాయి, అందరిలోనే అవే 24 తత్వాలు ఉన్నాయి. కానీ వికారాలమయంగా ఉన్నావా, లేకపోతే వికారాలు లేకుండా ఉన్నావా, శుద్ధంగా ఉన్నావా, ఆ శుద్ధం కూడా మళ్ళీ బాహ్య శుద్ధ అంతరంగిక శుద్ధి కూడా కలిపి ఉన్నదా, ఇదే తేడాలు చూపిస్తూ ఉంటుంది. అవే మళ్ళీ గుణాల్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 8th శ్లోక సంపూర్ణం.